హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం చికెన్ సూప్ చేద్దామండి. ఎప్పుడు రెస్టారెంట్లో అటు బయటకు వెళ్ళి తాగుతారు కదండి. సో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు రైనీ సీజన్ కూడా వస్తుంది కదా. సో ఆ హెల్దీ రెసిపీని మనమే ఇంట్లోనే తయారు చేసుకుందామండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. చికెన్ ఒక 3-4 పీసెస్ అండి, 3 లేదా 4 ముక్కలు అయితే సరిపోతాయండి. అలాగే తరుక్కున్న అంటే సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి 3 కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి, కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 3 లవంగాలు, ఒక యాలక్కండి, కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. ఈ చికెన్ని బాయిల్ చేసుకుందామండి. కొద్దిగా నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు మనం చికెన్ని ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేద్దామండి. ఓకేనండి, ఒకసారి కలుపుదామండి. ఓకేనండి, చికెన్ బాయిల్ అయిపోయింది కదా, దీన్ని దించేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఓకేనండి, ప్యాన్ హీట్ ఎక్కింది కదా, బటర్ వేసుకుందామండి. సో బటర్కి బదులు నూనె కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ మసాలాలు వేసుకుందామండి. ఓకేనండి, నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నామండి. అలాగే నెక్స్ట్ క్యారెట్, బీన్స్ ముక్కలు వేస్తున్నామండి. క్యారెట్, బీన్స్, అలాగే స్ప్రింగ్ ఆనియన్ది, ఉల్లికాడలది, ఉల్లిపాయ ముక్కలండి. నార్మల్ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్, బీన్స్, అలాగే స్ప్రింగ్ ఆనియన్ది, ఉల్లికాడలది, ఉల్లిపాయ ముక్కలండి. నార్మల్ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. ఓకేనండి, ఇవి వేగాయి కదా. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం టేస్టింగ్ సాల్ట్ వేసుకుందామండి. జస్ట్ కొంచెం. వెజిటబుల్స్ తొందరగా కుక్ అవుతాయండి, అలాగే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది. అలానే దాన్ని ఎక్కువగా వాడకూడదండి. ఎప్పుడైనా రేర్ అన్నమాట, రెగ్యులర్గా దాన్ని యూజ్ చేయకూడదండి. ఓకేనండి, ఇవి వేగాయి కదా, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందామండి. చికెన్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకోవాలి చికెన్ని. సో దీన్ని కూడా వేసుకుందామండి ఇందులో. మనకి నచ్చితే చికెన్ బాయిల్ చేసాం కదండి, ఆ స్టాక్ కూడా వేసుకోవచ్చు, చికెన్ వాటర్. లేదు ఇష్టం లేకపోతే దాన్ని తీసేయొచ్చండి. ఇలా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుందామండి, నీళ్లు. మరుగుతుంది కదండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దామండి, రుచికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ అండి.
నెక్స్ట్ అలాగే ఉల్లికాడలు వేద్దామండి. కొద్దిగా కొద్దిగా ఉల్లికాడలండి, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు. ఇంకా 5 నిమిషాల పాటు మరగనివ్వాలండి. స్ప్రింగ్ ఆనియన్ కూడా బాయిల్ అవ్వాలి కదా. అలాగే ఇందులో ఒక 1 స్పూన్ సోయా సాస్ అండి, ఒక 1 స్పూన్ టొమాటో కెచప్ అండి. ఇవి కంపల్సరీ ఏం కాదండి. ఇవి లేకుండా కూడా, ఈ 2 లేకుండా కూడా సూప్ చేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసి వచ్చండి. ఈ సోయా సాస్, ఈ టొమాటో సాస్ కూడా. ఓకేనండి. ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకున్న ఎగ్ నండి, ఎగ్ వైట్ అండి. సో దీన్ని కూడా వేసుకోవాలండి. ఓకేనండి. ఫైనల్గా మిరియాల పొడి వేసుకుందామండి. మిరియాల పొడి అండి. అంతేనండి. సూప్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఓకేనండి. సూప్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనండి. వేడివేడిగా చక్కగా బౌల్స్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనండి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వర్షాకాలంలో చక్కగా ఇలాంటి సూప్స్ అవి ట్రై చేస్తుంటే చాలా బాగుంటుందండి. సో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.